అవర్ ఛానల్ బ్లడ్ టెస్ట్ తెలుగు. ఇవాళ మనం ఈ వీడియోలో సిబిపి టెస్ట్ గురించి తెలుసుకుందాం. సిబిపి టెస్ట్ అంటే ఏంటి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్స్ ఎక్కువగా ఈ పరీక్ష చేయిస్తారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సిబిపి టెస్ట్, దీనికి మరో పేరు కూడా ఉంది, కంప్లీట్ బ్లడ్ కౌంట్, సిబిసి అని కూడా కొంతమంది డాక్టర్స్ రాస్తారు. అసలు ఈ పరీక్ష ఎందుకు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన బాడీలో రక్తహీనత తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అని తెలుసుకోవటానికి ముఖ్యంగా ఈ పరీక్షని డాక్టర్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు, సజెషన్ ఇస్తారు. అలాగనే దీంట్లో అసలు ఎటువంటివి తెలుసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ పర్సెంటేజ్, మన బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిందా, ఉత్పత్తి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని తెలుసుకోవటానికి హిమోగ్లోబిన్ అని ఈ రక్త పరీక్షలో మనకు చూపిస్తారు. హిమోగ్లోబిన్ అనేది, అలాగనే తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా తెలుసుకోవడానికి కూడా ఈ రక్త పరీక్ష పనిచేస్తుంది. దీన్ని WBCగా దీంట్లో గుర్తిస్తారు. మరి ఒకటి RBC, రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎలా ఉంది, తగ్గిందా పెరిగిందా అని తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్షను గుర్తిస్తాము. అలాగనే ప్లేట్లెట్స్, మన బాడీలో రక్త కణాల ఉత్పత్తి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని తెలుసుకోవడానికి ఈ పరీక్షను మళ్ళీ గుర్తిస్తాము. అలాగనే అసలు ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ రక్త పరీక్షని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పరీక్ష అన్ని రకముల ఆరోగ్య సమస్యలకి పనిచేస్తుందండి. ఇంకా ముఖ్యంగా కొన్ని చెప్పుకోవాలి అంటే జ్వరానికి కానీ, ఎలర్జీ ఫార్మినేషన్ కానీ, ఏమైనా బ్యాక్టీరియా ఫార్మినేషన్ కానీ, ఇంకా ఎక్కువగా ఈ టెస్ట్ అనేది ఎక్కువగా బాగా పనిచేసేది క్యాన్సర్ పేషెంట్స్కి. క్యాన్సర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా రక్త కణాలు తగ్గటం కానీ పెరగటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగనే తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్కి ఈ రక్త పరీక్ష అనేది ఎక్కువగా పనిచేస్తుంది. అందుకోసమే ఎక్కువగా డాక్టర్స్ కూడా ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి సిపిపి కానీ సిబిసి టెస్ట్ కానీ ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఈ తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు క్యాన్సర్ ఫార్మినేషన్ ఉంది అని సగం మనం గుర్తించవచ్చు. కాబట్టి ఎక్కువగా డాక్టర్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి, మళ్ళీ ఏమైనా ఫాస్టింగ్తో చేయించుకోవాలా లేకపోతే తిన్న తర్వాత చేయించుకున్నా ఇబ్బంది లేదా అని కొంతమందిలో సందేహాలు ఉంటాయి. ఈ పరీక్ష ఎప్పుడైనా చేయించుకోవచ్చు అని, తిన్న తర్వాత అయినా చేయించుకోవచ్చు, తినకముందు చేయించుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పుడు చేయించుకున్నా ఒకటే రిజల్ట్ వస్తుంది. కానీ ఎక్కువగా ఈ పరీక్ష చేయించుకునే ముందు మనం డాక్టర్ కన్సల్ట్ తీసుకున్న తర్వాత ఈ పరీక్ష చేయించుకోవటం మంచిది. మనకేదో జ్వరం రాగానే నాకు ప్లేట్లెట్స్ తగ్గిపోతాయేమో, ఎమ్మటే నేను ప్లేట్లెట్స్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది కదా అని మనం చాలామంది అనుకుంటాం. కానీ ప్లేట్లెట్స్ బదులు ఈ సిబిపి కానీ సిబిసి కానీ చేయించుకుంటే మనకి మొత్తం బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా బ్యాక్టీరియా ఉందా అని తెలుస్తుంది. కాబట్టి ఎక్కువగా మనం డాక్టర్స్ కన్సల్ట్ తీసుకొని ఈ పరీక్ష చేయించుకుంటే తొందరగా ఆ ప్రాబ్లం అనేది మనం నయం చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. జై హింద్.